నమస్తే. మొదటి 2 స్కందాల్లోని భాగవత పరిచయం అనేది ఉంది. తత్వం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తృతీయ స్కందంలోని అసలైనటువంటి యాక్షన్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కందం అంతా కూడా విదురుడు మరియు మైత్రేయ మహర్షి వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ. పాండవులు మేలుకోరి విదురుడు హితువు చెబితే దుర్యోధనుడు అవమానిస్తాడు. అవును, నిజంగానే అవమానిస్తాడు. అలా విదురుడు ఏం చేస్తాడు, తీర్థయాత్రలకి బయలుదేరినప్పుడు ఆయనకు మైత్రేయుడు ఎదురవుతాడు. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మైత్రేయుడు సృష్టి రహస్యాలు మొత్తాన్ని కూడా తను వివరించడం జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే భాగవతంలోని అత్యంత పరాక్రమవంతుడైనటువంటి వరాహ అవతారం గురించి ఇక్కడే వస్తుంది. హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని దొంగిలించి సముద్రం అడుగున తను దాచేస్తే అప్పుడు పరమాత్మ వరాహ అవతారంలో వచ్చి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని తన కొరల మీద తను పైకి తీసుకుని వస్తాడు. ఇది వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అంతేకాదు, ఈ స్కందంలోనే కాలం అంటే ఏంటి, పరిమాణం అంటే ఏంటి అనే సైంటిఫిక్ విషయాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనం దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మరొక అద్భుతమైన ఘట్టం ఏంటో తెలుసా, కపిల మహర్షి అవతారం. అవును, భగవంతుడే దేవహూతి అనే ఆవిడకు తన కొడుగ్గా పుట్టి తన తల్లికి జ్ఞానోపదేశం అనేది చేస్తారు. దీన్నే కపిల గీతం అని అంటారు. భక్తితో పాటు యోగం ఎలా ఉండాలో ఆయన వివరించడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే తృతీయ స్కందం మనకు భగవంతుడు రక్షణ, వరాహ అవతారం, అదే విధంగా భగవంతుని యొక్క జ్ఞానం కపిల గీతం. ఓకే, సో రెండింటిని కూడా మనకి ఇక్కడే అందిస్తుంది. అంటే సృష్టి ఎలా మొదలవుతుందో తెలుసుకుంటేనే మనిషి ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం 4వ స్కందం గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు సార్ నమస్తే, థ్యాంక్ యూ.